హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. మనం ఈరోజు లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ చేసుకుందాం. సో దానికోసం ఇలా నేను శారీ అయితే వైట్ శారీ తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఆది డ్రెస్, సేమ్ ఈ డ్రెస్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయమని చెప్పారు. సో ఈ ఆది డ్రెస్ అయితే ఎంత పొడవు ఉందో, ఎంత విడ్త్ వెడల్పు ఉందో చూసుకొని సేమ్ అదే విధంగా మెజర్మెంట్స్ అనేవి మనం పెట్టుకొని నీట్గా లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ అయితే చేసేసుకుందాం. బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి చూడండి. అప్పుడే నేను ఏ విధంగా మెజర్ చేసుకుంటున్నాను, ఏ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుందండి. చూడండి, నేను ఫస్ట్ వచ్చేసి ఫ్రాకు పొడవు అనేది చూసుకుంటున్నాను. టాప్ వచ్చేసి మనకు 15 ఉంది. కింద వచ్చేసి కింద కూడా ఒకసారి మెజర్ చేసుకుందాం. కింద వచ్చేసి 37.5 అంటే ఖర్చుతో కూడా 38 ఉందన్నమాట. సో 38 ఈ విధంగా మనం లాంగ్ ఫ్రాక్ మనకి ఇచ్చిన ఆది ఫ్రాక్ నుంచి ఈ విధంగా కొలతలు అనేవి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి టోటల్గా ఫ్రాక్ పొడవు వచ్చేసి 38, 15. సో ఆ రకంగా మనం రెండు మెజర్ చేసుకుంటే 53 వచ్చింది. ఓకే, 53 అనమాట. టోటల్ పొడవు వచ్చి 53 కావాలి. ఇప్పుడు వచ్చేసి ఇది క్లాత్ శారీ అనమాట. ఇది శారీని వచ్చేసి మనం కింద ఫ్రాక్ కోసం కటింగ్ అయితే చేసేసుకుందాం. చూడండి, నేనైతే 3 మీటర్స్ తీసుకుంటానండి ఫ్రాకు. ఎవరికైనా ఫ్రీగా కుచ్చులు అనేవి బాగా నిండుగా రావాలంటే 3 మీటర్స్ అనేది కావాలి. సో నేను శారీ నుంచి 3 మీటర్స్ అయితే ఇట్లా కటింగ్ అయితే చేసేసుకొని ఇట్లా 4 ఫోల్డింగ్ అయితే వేసేసాను. మళ్ళీ దీన్ని ఇంకో ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, మొత్తం ఇట్లా 8 ఫోల్డింగ్ అయితే వేసేసి ఇలా శారీ మొత్తం నీట్గా ఇలా పరుచుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పొడవు చూసుకుందాం. మనకి 38 కావాలి పొడవు, ఖర్చుతో కూడా కలుపుకొని. సో 38 దగ్గర నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అలాగే పక్కన కూడా మనం చూసుకొని మొత్తం అదే విధంగా వచ్చేలాగా 38 దగ్గర మార్క్ చేసుకోవాలి. సో అదనమాట, ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి కింద ఫ్రాక్ అన్నమాట. బాడీ పార్ట్ వచ్చేసి ఇంకా మనం సపరేట్గా కటింగ్ అయితే చేసుకుందాం. దానికోసం వాళ్ళు వేరే క్లాత్ అయితే తెచ్చుకున్నారు. శారీ క్లాత్ కాకుండా సపరేటింగ్గా నెట్లో అని గ్రీన్ క్లాత్ అయితే తీసుకొచ్చుకున్నారు. దాన్ని మనం కటింగ్ చేద్దాం. సో ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. లైనింగ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చెప్తాను. చూడండి, మొత్తం పొడవు అయితే చూసేసుకుంటున్నాను. ఇది కూడా మనకి 38 వచ్చిందండి. కింద కొంచెం ఫోల్డ్ చేసి మడుచుకుంటాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో అలాగే తీసుకుంటున్నాను. చూడండి, ఇలా 4 ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను. ఈ ఓపెన్స్ అయితే మనకి ఆపోజిట్ ఉండేలాగా, ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా నేనైతే ఈ విధంగా పరుచుకున్నాను. చూడండి, నీట్గా ఇలా సర్దుకొని ఇలా పరుచుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ మడత వేసినప్పుడు 4 ఫోల్డింగ్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నడుము ఒకసారి మనం మెజర్ చేసుకుందాం ఎంత ఉందో. 16 ఉందండి. 16 అంటే 32 సైజు. సో ఇది వచ్చేసి డ్రెస్ 32 సైజ్ అనమాట. 32ని 8 భాగాలు చేయాలి. చూడండి, అప్పుడు మనకి 4 వస్తుంది. 8 భాగాలంటే 4 వస్తుంది అనమాట. సో 4కి ఇంకొక ½ ఇంచ్ అయితే యాడ్ చేసి మనం 4.5 అయితే పెట్టుకోవాలి. అప్పుడు ఇది 8 లేయర్లు వస్తుంది మనకి కట్ చేసినప్పుడు. సో అందుకని చెప్పేసి నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇది క్రాస్ కటింగ్ అండి, లంగా క్రాస్ కటింగ్. ఈ విధంగా కటింగ్ చేసుకోవడం వల్ల మనకు పన్నా బాగా చాలా నీట్గా వస్తుంది. లైనింగ్ కూడా ఎక్కువ పట్టదు, చాలా నీట్గా సింపుల్గా ఉంటుంది. సో నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నేనైతే ఇలాగే వేస్తాను. మన మామూలుగా మనం లెహంగాస్ ఉంటాయి కదా, లెహంగాస్కి కూడా ఈ విధంగానే లైనింగ్ అయితే తీసుకుంటాను నేను. లాంగ్ ఫ్రాక్స్కి కానీ లెహంగాస్కి కానీ అన్నిటికీ ఈ విధంగానే నేను తీసుకుంటాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి 4 వచ్చింది కదా, ½ ఇంచ్ యాడ్ చేసి 4.5కి నేను మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా దానికి ఆపోజిట్ కూడా 4.5కి మార్క్ చేసుకున్నాను. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తోటి లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. చూడండి, మన ఫోల్డింగ్ మన వైపు ముందు ఉన్న వైపు ఉన్నప్పుడు ఒక 4.5 దగ్గర, ఆపోజిట్ ఒక 4.5 దగ్గర. ఏ సైజు లంగాకైనా ఇలాగేనండి. మనకి నడుము ఎంత వస్తుందో దానికి 8 భాగాలు చేసుకొని 8వ భాగాన్ని చేసుకున్నప్పుడు 4 వచ్చినప్పుడు 4 అనే కాదు, ఇప్పుడు 40 ఉందనుకో 45 వస్తుంది. 5కి ఇంకొక ½ ఇంచ్ కలుపుకొని ఇలా మార్క్ చేసుకుంటే
ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి నేను మార్క్ చేసుకున్న దాన్ని నీట్గా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ సైడ్ ఉన్న క్లోజింగ్స్ కూడా నేను ఇట్లా ఓపెన్ చేసేసుకుంటున్నాను చూడండి. సో ఈ విధంగా అన్నీ నీట్గా ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది క్రాస్ లంగా లాగా మీకు పరిచి చూపిస్తాను. సో ఎలా వస్తుంది పన్నా అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, ఎవరికైనా లైనింగ్ కట్ చేసేటప్పుడు నడుం చూసుకోండి. నడుం వచ్చేసి చూసుకున్న తర్వాత 8 భాగాలు చేయండి. ఆ వచ్చిన 8వ భాగానికి ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకొని 2 సైడ్స్ ఆపోజిట్ మనం తీసుకొని క్రాస్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా లంగా కటింగ్ అయితే వచ్చేస్తుంది. మనం మామూలుగా క్రాస్ లంగా కూడా ఇదే విధంగా కటింగ్ అయితే చేసుకుంటాం. చూడండి ఇలా వచ్చేస్తుంది. మధ్యలో పెద్ద ముక్క వస్తుంది, అటు సైడ్ ఇటు సైడ్ చిన్న ముక్క అంట. దీన్ని 6 ముక్కల లంగా అంటారు. సో దాన్ని నేనైతే ఇలా ఈ విధంగా కటింగ్ అయితే చేసి లాంగ్ ఫ్రాక్కి లైనింగ్ లాగా నేను యూజ్ చేస్తున్నాను. నేను ఈ విధంగానే చేస్తానండి. నచ్చితే మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా తక్కువ క్లాత్ తోటి నీట్గా వస్తుంది. ఇవన్నీ జాయింట్లు వేసుకోవాలి మనం కుట్టేటప్పుడు, మీకు ఎలాగని చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. దానికోసం నేను క్లాత్ అయితే తీసుకొని ఇట్లా అంచులన్నీ తిన్నగా ఉండడం కోసం కటింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఇట్లా 4 ఫోల్డింగ్ వేసుకున్నాను. ఇలా 4 ఫోల్డింగు, కింద 2 వచ్చేసి ఓపెన్ ఉంది, పై ఫోల్డింగ్ వచ్చేసి ఫోల్డింగ్ ఉంది. సో ఇలా మడతేసుకొని ఒక 2 ఇంచులు క్లాత్ వదిలేసాను. అది వచ్చేసి మనకి ఉక్సులు కాజా పట్టీ వస్తుంది కదా, దానికోసం జిప్ వేసుకోవాలన్నా ఉక్సులు కాజా పట్టీ వేసుకోవాలని ఈ విధంగా వదిలేసుకోవాలి. మామూలుగా డ్రెస్కి వెనక ఓపెన్ ఉన్నప్పుడు ఇలాగనమాట. చూడండి పొడవు చూసుకుంటే 15 ఉంది మనకి ఎప్పుడైనా సరే వెనక ఓపెన్ కావాలి, ఉక్సులు కాజాలు కావాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా వదిలేసుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇది వచ్చేసి 32 సైజ్ అనమాట. ఖర్చు కోసం ఇంకొక 4 యాడ్ చేసుకున్నాను, అప్పుడు 36 మనం మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ 9కి 36ని 4 భాగాలు చేసి ఖర్చుకు కూడా మార్క్ చేసుకుంటున్నాను 9 దగ్గర. చూడండి కింద మనకి మామూలుగా అయితే 8 అనమాట. 8 4 32. సో అలాగే నెక్ వచ్చేసి ఇది కొంచెం వాళ్ళు వచ్చేసి బోట్ నెక్ మాదిరి పెట్టమన్నారు. డీప్ నెక్ వద్దు, అలాగని బోట్ నెక్ వద్దు, తక్కువగా సింపుల్గా పెట్టమన్నారు నెక్ అయితే. సో దానికోసం నెక్ అనేది మీ చాయిస్ అండి, మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మీరు కటింగ్ అయితే చేసుకోండి. నేనైతే వీళ్ళు డీప్ నెక్ వద్దన్నారు అని చెప్పేసి నేను సింపుల్గా చిన్నగా అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎక్కువ పెట్టుకోలేదు, ఒక 3 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను నెక్. కింద వచ్చేసి ఒక 4 పెట్టుకొని దాన్ని రౌండ్ షేప్ ఇస్తున్నాను. చూడండి ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఖర్చుతో కూడా కలిపి 3 ఇంచెస్ అనమాట. అలాగే చంక లోతు వచ్చేసి 5.5, ఖర్చుతో కూడా 5.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. సో దాన్ని ఇలా లైన్ అయితే నేను గీసేసుకుంటున్నాను. చూడండి మీకు మెజర్మెంట్స్ అయితే కొంచెం క్లారిటీ మిస్ అయింది ఫ్రెండ్స్. సో నేను చెప్తున్నాను కదా, కొంచెం ఫాలో అయిపోండి. ఇప్పుడు ఈ లైన్ అయితే ఈ విధంగా గీసేసుకుంటున్నాను. దీనిలో వచ్చేసి మనం ఇప్పుడు చంక రౌండ్ షేప్ అనేది, ఆమ్ రౌండ్ షేప్ అనేది గీసుకోవాలి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను ఏ విధంగా మెజర్ చేసుకుంటున్నానో మీకు అర్థమవుతుంది. చూడండి ఇదిగో ఆమ్ రౌండ్ స్కేల్ తోటి నీట్గా రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను. ఒకసారి చంక వచ్చేసి మనం కొలుచుకుందాం. మనకు వచ్చేసి 8 రావాలి, చెస్ట్ అనేది 8 రావాలి. డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 4 ఫోల్డింగ్స్ మీద ఉంది, ఇది 8 రావాలి. సో అందుకని చెప్పేసి ఇంకా చంక వచ్చేసి ఇంకొంచెం పైకి డ్రా చేసుకున్నాను. మనకు కరెక్ట్గా మెజర్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా రావాలి. సో దానికోసం నేను కొంచెం పైకి అయితే మెజర్ చేసుకున్నాను. ఇంతేనండి, టోటల్గా మనకి బాడీ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. సో కటింగ్ అనేది నేను చేసేసుకుంటున్నాను. చూడండి మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నానో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, చివర అనేది ఖర్చులు కనిపించకుండా మడిచి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడం కోసం నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచి ఇట్లా లో తీసుకోవాలండి. సో అలా తీసుకోవడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. సో ఇంతే, ఈ మనం లైనింగ్ అయితే కటింగ్ పూర్తయిపోయింది కదా, దాన్ని బట్టేసి మెయిన్ క్లాత్ అనేది మనం కటింగ్ అయితే చేసుకున్నాం. చూడండి ఇది వచ్చేసి టాప్ అనమాట.
టాప్కి మనం ఏ క్లాత్, ఈ క్లాత్ కూడా నేను సేమ్ లైనింగ్ ఏ విధంగా వేసుకున్నానో ఫోల్డింగ్ అదేవిధంగా 4 ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను. కిందది వచ్చి ఓపెన్స్, పైది వచ్చేసి క్లోజింగ్ ఉంటుంది. సో ఆ విధంగా ఫోల్డ్ అయితే చేసుకున్నాను. చూడండి నీట్గా ముడతలనే లేకుండా ఇలా సర్దుకుంటూ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కింద ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రా అనేది నీట్గా తీసేసుకోవడమే. కట్ చేసి చూడండి కటింగ్ అయితే చేసేసి తీసేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ అయితే ఉంది కదా ముందు, సో అది మనం ముందు కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ అయితే సాటిన్ క్లాత్ అండి అది. సో ఇది నెట్ క్లాత్ కాబట్టి అది వేస్తే చాలా నీట్గా షైనింగ్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి వాళ్ళు ఈ క్లాత్ అయితే తెచ్చుకున్నారు, సాటిన్ క్లాత్. సో అది సేమ్ ఇలా పర్చేసుకొని చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉందో అలాగే కటింగ్ అయితే చేసేసుకుందాం. చూడండి కటింగ్ అయితే నీట్గా కటింగ్ చేసేసుకొని తీసేసుకోవడమే. సేమ్ నెక్ అనేది నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను, సో అందుకని చెప్పి దాన్ని అలా వదిలేసాను. కింద క్రాస్ కూడా కొంచెం తీసేసుకుంటున్నాను. సో ఇంతేనండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ కూడా ముందు లైనింగ్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి. సో దానికోసం సాటిన్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్ అయితే వేసాను. చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే క్లాత్ మీద ఇట్లా నీట్గా పరుచుకొని చూడండి పొడవులో ఖర్చులతో కూడా మార్కింగ్ అయితే నేను చేసేసుకుంటున్నాను. నీట్గా ఎంత పొడవు ఉందో హ్యాండ్ అంతే పొడవుతోటి సేమ్ టు సేమ్ ఎలా ఉందో అలాగే ఖర్చుతో సహా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇంతేనండి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఆది డ్రెస్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకి కరెక్ట్గా వస్తుందండి. సో ఈ విధంగా నేను హ్యాండ్ కూడా మార్క్ చేసుకొని ఖర్చు కూడా ఇలా మార్క్ చేసుకున్నాను. 2 ఇంచెస్ కటింగ్ అనేది చేసేసుకుందాం. నీట్గా హ్యాండ్స్ అనేది మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నాం ఆ విధంగా కటింగ్ అయితే చేసేసుకొని నెక్స్ట్ సేమ్ ఈ క్లాత్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం కట్ చేసుకుందాం. చూడండి సో ఈ విధంగా తీసేసుకొని నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి నెట్ క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అది కూడా ఇట్లాగా 4 ఫోల్డింగ్ అయితే నేను పరుచుకుంటున్నాను. చూడండి బిగినర్స్ అయితే ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చూడండి, అప్పుడే నేను ఎలా విధంగా మార్క్ చేసుకుంటున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అప్పుడే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా సపోర్టింగ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయడం మట్టికి మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి నేను హ్యాండ్స్ కూడా ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకున్నాను. సో అంతే మనకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది నీట్గా అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా నా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను. ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోలో సింపుల్గా ఫినిషింగ్ వచ్చేలాగా లాంగ్ ఫ్రాక్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.